ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రచారమును సమస్త ప్రపంచమునకు కూడాను ప్రచురింపజేసినటువంటిది వేదము. Since ancient times, it is from this sacred land of Bharat, the spiritual principles have been propagated, publicized all the world over, based on Veda. ఈ వేదము యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of Veda? ఈ ప్రబోధనల యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner meaning of ఈ the teaching? ప్రచారం యొక్క అంతరార్థం ఏమిటి What is the significance of Veda? అని విచారణ చేస్తే ఈశాన సర్వ విద్యానా, సమస్త విద్యలు కూడాను దైవ స్వరూపమే. On inquiry, we will understand that all forms of knowledge are ఈశ్వర divine. సర్వభూతానాం, God dwells in ప్రతి all ప్రాణి యందు, creatures. ప్రతి ఆకారమునందు, ప్రతి జీవి యందు ఉన్నది దైవత్వమే. In every form, in every living creature, there exists the divinity. ఇది అది అని చెప్పనలే. You cannot distinguish this and that. అణోరణీయాన్ మహతో మహీయాన్, It is the smallest of the పరమాణువు small. నుంచి మేరు పర్వతం వరకు కూడాను దీని యొక్క స్వరూపమే. It is the manifestation of the divinity which is visualized from the smallest to the small and the biggest to the ఈ big. విశ్వమే విష్ణు స్వరూపం. The entire universe is the manifestation of God. ఇట్టి విష్ణు స్వరూపమైనటువంటి విషయాన్ని తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండనంత వరకు చూస్తూ, అనుభవిస్తూ, ఆచరిస్తూ, ఆనందిస్తూ తిరిగి దైవాన్ని ఆశిస్తూ ఉన్నారు. ఇది ఎంత వెరితనం! Right from the time we get up from bed and retire at night, we experience, we visualize, we enjoy the blissful company of Lord, yet we are in search of God. మన చూపులకు గోచరమయ్యేటువంటిదంతా కూడాను దైవ స్వరూపమే. All that we see is మన divine. కర్ణములకు గోచరమయ్యేటువంటి శబ్దం అంతా కూడాను దైవ స్వరూపమే. All the sound is basically divine. మన మనస్సునందు సంకల్పించేటువంటి ప్రతి సంకల్పం కూడాను దైవ స్వరూపమే. Every thought is prompted by God. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందమంతయు దైవ స్వరూపమే. Bliss that arises from heart is God. చూచున్నది, విన్నది, అనుభవించినది, ఆనందించినది అంతయు దైవ స్వరూపమే ఉండగా దైవాన్ని చూడాలని ఆశించుకోవటం ఇది ఎంత వెరితనం! What all that we see, hear, experience and enjoy is divine, but నీవు yet we క్షణ క్షణము కూడా నువ్వు దైవాన్ని దర్శిస్తున్నావు. in fact, moment to moment you see God. కణ కణమునందు కూడా నువ్వు దైవాన్ని నీవు స్పర్శిస్తున్నావు. In every cell there is God. సర్వత్రా దైవంనే నీవు అనుభవిస్తున్నావు. In fact, you experience the divine all over. కానీ అనుభవిస్తున్నాడు, ఏ చింతతో అనుభవిస్తున్నాడు? విశ్వము అనేటువంటి చింతతో అనుభవిస్తున్నాడు ఈ దైవాన్ని. He experiences God, but with what feeling? It is the feeling towards the world. విశ్వమే విష్ణు స్వరూపం అనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to recognize the basic fact that the universe is the manifestation of విశ్వమంతయును God. విష్ణు స్వరూపమే అని తలుచుకుంటే తప్పక నీకు విష్ణు స్వరూపం గోచరిస్తుంది. When once you know that the universe is God, you will be able to experience యత్ the divinity. భావం తత్ భవతి. నీ భావమును పురస్కరించుకొనియే నీ యొక్క దర్శనం కూడాను ఆ స్వరూపాన్ని ధరిస్తుండాలి. As is the feeling, so is the visualization of the divinity. అయితే కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించినప్పుడు దాన్ని కూడా దైవ స్వరూపం ధరించిన But is it possible to experience God in times of difficulties, తప్పక troubles ఆ and దుఃఖం anxiety? కూడా దైవ స్వరూపమే. Yes, certainly it is ఆ also విచారం God's gift. కూడా దైవ స్వరూపమే. That ఆ anxiety is హింసను divine. దైవ స్వరూపమే. That misery is ఒక్క divine. చిన్న ఉదాహరణము. A small example. భగవంతుడు నారాయణుడని మీరు విశ్వసించారు. You can say God is Narayana. అయితే ఆ నారాయణుడే అనేక విధములైనటువంటి యొక్క నటన చేస్తూ వస్తుంటాడు. Narayana, God acts in varied ways. హిరణ్యకశిపుణ్ణి హింసించాడు, తన కుమారుడైన ప్రహ్లాదుని రక్షించాడు.
And in fact, they killed Hiranyakashipu while Prahalada was protected. ప్రహ్లాదుడు నారాయణ 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 అనే నామచింతన చేతనే జీవిస్తున్నాడు కనుకనే అతనికి దేవుడయ్యాడు. As Prahalada spent all his time chanting his name of God, he could have his ఆ manifestation. సేమ్ నారాయణుడే ఈ యొక్క జీవితాన్ని ప్రధానంగా అందుకొని దైవత్వాన్ని విస్మరించి తాను జీవిస్తూ పోయాడు కనుకనే ఈ హిరణ్యకశిపునికి ఈ యొక్క నారాయణుడే యముడయ్యాడు. Because Hiranyakashipu considered the entire life and body identification, has forgotten God, and he was killed. దేవుడు తానే, యముడు తానే. He is God and he is same time destroyer. కనుక ఈ రెండు కూడాను దైవ స్వరూపములే కదా. Both are the same forms of the divine. కనుక చెడ్డలో కూడాను మంచి ఉంటున్నది. There is good even in bad. ఆ మంచితనము యొక్క తత్వమే దైవత్వము. That goodness is divinity. కనుక మనం ఈ భగవతత్వాన్ని మనం విచారణ చేసినప్పుడు మన అంతర్భూతం నుండి ఆవిర్భవిస్తుండాలి. Then once you investigate divinity, you will understand the divinity within you. ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించాలి. Every individual must make an attempt to know this truth. యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వులు ఎందుకు కూడా ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. The Atmic principle is uniform. No matter if a pauper or a millionaire, attached or a householder or a recluse or a యాస్తిక renunciant. నాస్తిక ఆస్తిక యాస్తిక నాస్తిక ఈ తత్వమునందు కూడా ఉన్నటువంటిది దైవత్వమే. The same divinity is present in a theist, atheistic or theistic atheist. ఇలాంటి దైవత్వమును మాత్రం ఈనాడు మనం విస్మరించి We have forgotten such divinity. ఏదో అల్పమైనటువంటి ఆకారములను దైవత్వంగా విశ్వసించి We are carried away by small forms అనేక విధమైనటువంటి సాధనలు సల్పుతున్నారు. and we undertake many spiritual pursuits. ఇది కొంతవరకు అవసరమే. It's necessary to some extent. ఎట్లా? How? వంట చేసేంత వరకు బియ్యము నీరు నిప్పు మూడు కూడా అవసరమే. So long you cook, the rice, the water and the fire are necessary. కానీ ఆ నీటిలో వేసినటువంటి యొక్క పదార్థములు పూర్తి పరిపక్వానికి వచ్చేంత వరకు కూడాను ఈ నిప్పును మాత్రం ఆధారంగా తీసుకోవాలి. The fire is necessary so long it is needed for cooking process. అది పరిపూర్ణ స్థితికి పరిపక్వానికి వచ్చినప్పుడు ఆ నిప్పును తీసివేయాలి. When once it is over, you can withdraw, take away the fire. అదే విధంగానే దైవత్వం సర్వత్రా ఉండినప్పటికీ Though God is everywhere, ఆ దైవత్వంతో దైవత్వాన్ని ప్రకృతికి యొక్క తత్వాన్ని రెండింటిని కలిపినప్పుడే ఈ దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది. you can certainly experience the divinity if you just combine the divinity, visualize it in nature. కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వం చూడాలని ఆశించినప్పటికీ దైవం సర్వత్రా ఉండినప్పటికీ ప్రయత్నంగా మనం కొంతవరకు సాధన చేయాలి. Though God is everywhere, it is absolutely necessary to put in self-effort. ఈ సాధన చేయకుండా సర్వత్రా ఉండినటువంటి దైవత్వం కూడా మనకు సాక్షాత్కరించదు. When we don't take to spiritual practices, you cannot experience the divinity, though present everywhere. పాలను తీసుకో. Here you have milk. ఆ పాలను ఒక పాత్రలో పెట్టుకొని వెన్నెక్కడ 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 అని 10 దినములు నీవు ప్రయత్నించినప్పటికీ ఆ పాలు పాడైపోతుంది, కానీ వెన్న నీకు సాక్షాత్కరించదు. Holding milk in a container, if you are in search of the butter and wait for 10 days long, you cannot find it. కానీ ఆ పాలలో వెన్న ఉన్నది. Yet there is butter there. అయితే దానిని వెన్నగా నీవు అనుభవించాలనుకుంటే If you want experience, దానిని పెరుగుగా మార్చాలి. curdle it, ఆ పెరుగును తిరిగి మద్దన చేయాలి సాధన. churn it, that is sadhana. ఆ సాధన చేసినప్పుడే ఆ యొక్క సర్వత్రా ఉండినటువంటి పెరుగు ఒక వెన్న ఒక పై భాగంలో సాక్షాత్కరిస్తుంది. When once you churn the curd, you will collect that butter, the divinity, over the surface. కానీ ఎక్కడ నుంచి వచ్చింది ఈ వెన్న? Where from you got the ఆ butter? పాల నుంచే వచ్చింది. It is out of the milk కానీ alone. అది వెన్నగా తయారైన తర్వాత ఆ వెన్ననే తిరిగి పాలలో వేయి. However, when once you get the butter, keep it back in తిరిగి milk. దాంతో చేరదు. It will never mix there. వెన్న వేరు పాలు వేరుగానే ఉంటుంటాయి. The butter remains apart from the milk. మానవు నుండి వచ్చింది మాధవత్వము. In fact, divinity has come out of man. నరం నుంచి వచ్చింది నారాయణత్వము. The divine principle has come out of విశ్వం నుంచి humanity. వచ్చినటువంటి విశ్వస్వరూపము. And the divinity has come out of the కానీ universe. తిరిగి విశ్వంతో చేరదు. And it will never get back into that place. అయితే ఈ మానవునితో చేరదు. It will never join back the human తాను quality. ప్రత్యేకంగానే ఉంటుంది. So it remains as it is. అయితే ఎప్పుడు దీన్ని మనం చేర్చుకోవాలి? Then how can we get ఆ ourselves mixed up? ప్రత్యేకంగా వచ్చినటువంటి వెన్నను మనం భుజించాలి. The butter which is so obtained has got to be ఆ partaken. భుజించినప్పుడే నీతో అది వెన్న సర్వత్రా వ్యాపించిపోతుంది. When once you accept that butter, it will get దీని part of నిమిత్తమై you. ఒక గీతను కూడా బోధించారు. This is taught in Gita. భుజించే సమయంలో బ్రహ్మార్పణం బ్రహ్మవిత్
బ్రహ్మాగ్నో బ్రహ్మణాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. While eating, we offer our prayer. తర్వాత దీన్ని ఇంకొక ప్రార్థన చేస్తుంటారు. We also pray in a different way. బ్రహ్మార్పణం అంటున్నావు, We offer to ఈ God. బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు Where is God? అని విచారణ చేస్తే లోపల నుంచి జవాబు వస్తుండాది. You get the reply from inside. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచాన్నం చతుర్విధం. ఓ పిచ్చివాడా, నేను నీ యందే ఉంటున్నాను, Oh madcap, I mean you. నేను నీలోనే ఉన్నాను, I am within you. నీవు భుజించిన ఆహారం అంతా కూడా నేను జీర్ణింపజేస్తున్నాను. In fact, I digest all the food జీర్ణింపజేసిన that ఆహారం you eat. సర్వత్ర వ్యాపింపజేస్తున్నాను. I am responsible for the circulation of the కాంతిని essence of food. వ్యాపకత్వాన్ని కూడా అందించేటువంటి ఒక స్వభావమే నాది. It is my nature to digest, assimilate and supply. అహం వైశ్వానరో భూత్వా, అక్కడ నీకు వైశ్వానరుగా ఉంటున్నాను, I am there in your body in the form of Vaishwanara. బయట విష్ణు స్వరూపకంగా ఉంటున్నాను. And I am there in the form of Vaishwanara and ఆ outside the form of ప్రదేశమును Vishnu. గట్టి పరమాత్మ యొక్క ఆకారములు నామములు ఆవిర్భవిస్తుంటాయి. Basing on the place, we have got a specific form and a name to God. కాన So, ప్రతి మానవుడు కూడాను దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు తన యందే ఉండినటువంటి యొక్క పవిత్రతను నీవు అభివృద్ధి పరచుకోవాలి. understand the sanctity within you and experience the divinity. ఆ పవిత్రత ఏమిటి? What is the అది sacredness? ఏ పరిపూర్ణమైన స్వార్థరహితమైన ప్రేమ. That is selfless love, ఆ total love. ప్రేమ చేతనే భగవంతుడు ప్రేమ స్వరూపుడై ఆవిర్భవిస్తాడు. It's the love that will make you experience the embodiment of love ప్రేమనే God. లేకుండా ఎంత సాధన చేసినప్పటికీ ప్రయోజనం లేదు. Without love, whatever spiritual path you may undertake, it's all useless. కనుక So, దైవాన్ని పొందడానికి సాధన ఒక్కటే, there's only one spiritual path. పరిపూర్ణమైనటువంటి ఒక నిర్మల ప్రేమనే చాలు. The pure, total love is enough. ఎన్ని కోరికలు ఉండినప్పటికీ వాడిని అణగదొక్కు. You may have a number of desires, put them under ఈ కోరికలు control. నెరవేర్చినంత మాత్రం మనకు తృప్తి ఆనందము అందుకోలేము. Fulfillment of desires will never అయితే satisfy ఇవన్నీ you. ప్రాకృతమైనటువంటి ఒక చింతలే, They are all worldly. ఇవి thoughts. ప్రాకృతమైనటువంటి ఆనందములే, Worldly happiness. తాత్కాలికమైనటువంటి ఆనందములే, It's only temporary కానీ joy. శాశ్వతమైన ఆనందం కాదు. Nothing's. నీవు పొందవలసినటువంటి శాశ్వతమైన ఆనందమే, You need to acquire the permanent bliss. సత్యనిత్యమైన ఆనందమే, It's non-dual bliss. అది నీ యందే ఉంటున్నది. That is within you. కనుక నీవు అమృతత్వ స్వరూపాన్ని పొందాలనుకుంటే దైవాన్ని పరిపూర్ణంగా ప్రేమించు. In order to attain immortality, have total love for ఎట్టి God. కండిషన్ కూడా నీవు ఏమాత్రము గురి కావద్దు. It should be unconditional love. ఈ కండిషన్ మాత్రం చేస్తే ప్రయోజనం ఉండదు. Never condition your love. నీవు ఒక బంగారు ముద్దను తీసుకున్నావు, Suppose you brought gold. గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళావు, You go to గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళావు, You go to goldsmith. గోల్డ్ Goldstein. స్మిత్ దగ్గరికి వెళ్ళావు. Goldstein. Yes. అయ్యా, నాకు ఇది బంగారుతో ఒక పెద్ద చైన్ చేసి పెట్టండి You అన్నాడు. ask him, sir, with this gold, make a beautiful అయితే ఈ chain. చైన్ ఏ డిజైన్ గా చేయాలి? But what design you want? వాన్ డ్యూటీ వాడు చేశాడు. He does his duty. పలానా డిజైన్ గా ఉంటుండాలి ఈ చైన్. You make ఇగో నేను specifications. తీసుకుపోయిన బంగారు ఇంత వెయిట్, This is the weight of the నీ gold. వెయిట్ తీసుకో, దాని డిజైన్ తీసుకో. You just take the weight of the అంతేకాని gold and the వాడి design. యొక్క పని లోపల నీవేమాత్రం ప్రవేశించకూడదు. But don't bother about the process, the making of the jewel. వాడు ఈ యజమాని ముందుగానే నిప్పులో వేస్తాడు కనుక. Right in front of you, he'll put it in fire. అయ్యో, నా బంగారం అంతా నిప్పులు వేసి కాల్చేస్తున్నావే, నిప్పులో వేయొద్దు. Hey, you're putting my gold in fire. Never do that, burn it. తక్షణమే సుత్తితో కొట్టాడు. And he hammers నా it. బంగారం సుత్తితో కొట్టద్దు, Never hammer it. నిప్పులో వేయవద్దు, సుత్తితో కొట్టద్దు, సాగ వెరకద్దు, కటింగ్స్ చేయకూడదు, సెట్టింగ్ చేయకూడదు, ఏది చేయకుండా నాకు చేయను కాబట్టి ఎట్లా అవుతుంది? You cannot say, never burn my gold, nor cut it, nor hammer it. Never burn it. You cannot say like that. కాబట్టి నీవు భగవంతునికి హృదయాన్ని అందించినప్పుడు దీన్ని ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని ఈ కండిషన్ పెడితే నీవు కోరినటువంటి ఆనందం నీకు ఎట్లా లభిస్తుంది? When once you surrender yourself to God, you cannot specify. You cannot condition భగవంతునికి Him. అర్పితం చేయి, తాను ఏమైనా చేసుకొని నీవు కోరిన ఆనందం అనేటువంటి నగ నీకు అందిస్తాడు. Surrender to Him. Whatever He does, He will confer ఆ ultimately ఆనందమే bliss. నీకు అందిస్తాడు. He will make you blissful. కనుక ఈ విధమైనటువంటి కండిషన్ లో పోయినటువంటి వాళ్లకు కండిషన్ లోనే అంత్యమవుతారు. The one who puts these conditions, he will be conditioned. కట్టగడపటికి అంత్యం లోపల బ్యాడ్ కండిషన్ వచ్చేస్తుంది. And he will have to face bad condition at the end. కండిషన్ లేనటువంటి యొక్క సరెండర్ లో భగవంతుని ప్రార్థించాలి. Develop this unconditional surrender and praise ఈ to God. దేహం కూడా తందే కదా, Body is His. ఈ మనసు తందే కదా, Mind is ఈ His. చిత్తం తందే కదా, His intellect. సర్వము తందైనప్పుడు దీని కండిషన్ ఎందుకు పెట్టాలి? When everything belongs to God, why do you put conditions? దేనికి నీ మనం భయపడకూడదు. Never fear. ఫియర్లెస్. Be fearless. కనుకనే ఆధ్యాత్మికలో 3 తత్వములు బోధించారు. In spirituality, 3 aspects are taught.
ఏమిటి ఆ మూడు? What are they? త్యజించవలసింది ఒకటి, One has to be given up. భ్రమించవలసింది ఒకటి, One has to be received. ఆనందించవలసింది మరొకటి. One has to make you blissful. దేహాన్ని నమ్మవద్దు, Never go by the body. దేహాన్ని నమ్మవద్దు. Never believe this body. ఎందుకోసం? ఏ నిమిషంలో ఏమైపోతుందో. Why? At what moment what's going to happen? లోకాన్ని విశ్వసించవద్దు, Never believe the word. దైవాన్ని వదలవద్దు. Never give up God. ఆ మూడు కూడా మనం తెలుసుకోవాలి. These three are essential principles of life. ఈ మూడింటిని మనం తెలుసుకుంటే మనం పొందవలసిన అన్ని కూడా మనం పొందుతాం. Then once you know these three, you will achieve everything that you are supposed to. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు స్వామి మీకు అందించేటువంటిది ఏమిటంటే, స్వామే మీరు, మీరే స్వామి. Bhagavan's message is, you and Swami are one. స్వామి ప్రత్యేకంగా లేదు, Swami is not separate. మీ నుండియే స్వామి. You and Swami are ఎవరికి one. ఇన్వైట్ చేశారు? And who invited you here? స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ చేతనే మీరందరూ వచ్చారు. Your love for Swami కాబట్టి brought you నీకు here. నాకు సన్నిహిత సంబంధమైన ప్రేమ ఉండటం చేతనే ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు. It is the intimate love that brought you here in large number. ఐ యామ్ రెడీ తీసుకుని పోండి. Bhagavan is ready to take him with you. ఎవరు హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వాళ్ళ సొత్తునే నేను. If you just love him wholeheartedly, I he don't want belongs to anything. you. ఐ వాంట్ ఓన్లీ లవ్. Bhagavan wants only love alone. ఈ విధమైన తత్వాన్ని సత్యంగా గుర్తించండి. Understand this nature. ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి. Lead your ఆ life. ప్రేమ చేతనే with మీ love. యొక్క జీవితంలో లీనం చేయండి. See that your life is full of love. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, జప ధ్యాన బినా సంयोग నహీ, జప प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा